జై ఆంధ్రప్రదేశ్ సభపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ లైవ్ లో వివరిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, సభకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది? బిందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించిన పోరాట గడ్డ ఉత్తరాంధ్రపై ప్రత్యేక హోదా ఉద్యమం హోరుగా సాగబోతుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. జై ఆంధ్రప్రదేశ్ సభకు సంబంధించి మొత్తం కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. మొత్తం కూడా ఉత్తరాంధ్రతో పాటు ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు అన్ని జిల్లాల నుంచి కూడా బయలుదేరిన పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. మొత్తం కూడా ఇక్కడికి వచ్చే వేలాది మందికి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పార్టీ నేతలంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనతో పాటు విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ మనతో ఉన్నారు. సార్, చెప్పండి, మొత్తం కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఉదయం నుంచే బయలుదేరినట్లుగా సమాచారం అందుతుంది. ఇక్కడికి వచ్చే వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయిన పరిస్థితిని ఎట్లా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి బహిరంగ సభ, అందులోనే ఒక లక్ష్యం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాల భవిష్యత్తు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో విశాఖపట్నం నుంచి ఆ పోరాటానికి నాంది పలకాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం, అనేక సందర్భాల్లో ప్రత్యేక హోదా మీద పోరాటం చేసినప్పటికీ విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున బహిరంగ సభలు పెట్టి దాని ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయడం, జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఈ బహిరంగ సభను ఏర్పాటు చేస్తూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సభా వేదికకు గురజాడ అప్పారావు గారి పేరు, అలాగే సభా ప్రాంగణానికి తెన్నేటి విశ్వనాథం గారి పేరు పెట్టి స్ఫూర్తినిచ్చినటువంటి కార్యక్రమం చేశారు. అలాగే వేలాది మంది వస్తారని చెప్పి ఇప్పటికే మాకు సమాచారం అంతా ఉంది. విశాఖపట్నం నుంచి వేలాది మంది వచ్చినప్పటికీ దాంతోపాటు మిగిలిన పక్క జిల్లాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం, అలాగే ఈస్ట్ గోదావరి నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వాములు కావడానికి వస్తూ ఉన్నారు. తగినటువంటి ఏర్పాట్లు ఇలా దాదాపు 1,00,000 మందికి సరిపడేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఎవరికి అసౌకర్యం కలగకుండా వచ్చేవారు అందరూ కూడా జాగ్రత్తగా రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 4-4:30 సమయంలో వేదిక మీదకి చేరుకుంటారు. వచ్చిన తర్వాత 5 గంటలకు చేసి ఆయన ప్రసంగిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి పిలుపునిచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసాన్ని రాష్ట్ర ప్రజలు తెలియజెప్పి ఈ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేయడానికి విశాఖపట్నం నాంది పలుకుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, చెప్పండి, మొత్తం 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదాకు సంబంధించి మొత్తం కూడా అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుంది? ముఖ్యంగా విశాఖ నగరంలో కానీ ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజాస్పందన వస్తుంటే దీన్ని తట్టుకోలేని ప్రభుత్వం దీన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీన్నంతా కూడా ఎట్లా చూస్తారు? ఎవరు అడ్డుకున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే ఇప్పుడున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ఈ రాష్ట్ర భవిష్యత్తును పణంగా పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రాబోయే భావితరాల కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక హోదా మీద ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకొని వెళ్ళి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఆయన మాకు ఏం సందేశం ఇస్తారు, ఆ సందేశం ద్వారా మేము ఎలాగ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోగలం, ఈ రాష్ట్ర భవిష్యత్తు మా భావితరాలు కాపాడుకోగలం అనే ఆతృతతో ఇవాళ అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి పిల్ల పాపలతో కాగితం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేక హోదాతోనే మా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో చాలా కాలంగా ఎదురు చూసి మోసపోయి ఈ మోసాన్ని దీని దగాని ఎవరి ద్వారా భర్తీ చేసుకోవాలన్నది వాళ్ళు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం అనేది ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ద్వారానే ఆయన ఇచ్చిన అదే సందేశంతో మనం ముందుకు తీసుకెళ్తామని ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇది విజయవంతం అవుతుంది. ఆయన సందేశాన్ని వారిచ్చే సందేశాన్ని ద్వారా ఈ ప్రజలు సమాయత్తం అవుతున్నారు. మరి ముఖ్యంగా మరి ఎవరు ఎన్ని కుట్ల ప్రయత్నాలు చేసినా, ఎలాంటి అధికార పార్టీ ఎలాంటి కుట్ల ఆలోచనలు చేసినా ఇది ప్రజా భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుతో కూడుకున్న నిర్ణయం కాబట్టి దీంట్లో ఎలాంటి ముఖ్య కుట్లలో ఆగో దీన్ని తట్టుకొని వెళ్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ నేత సుబ్బారావు మనతో ఉన్నారు. సార్, చెప్పండి, మొత్తం కూడా అనేక జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే క్రౌడ్కి సంబంధించి పార్కింగ్ అరేంజ్మెంట్స్ కానీ వారికి సంబంధించి ఏ ఎంట్రీస్లో ఎలా రావాలనేది ఇవన్నీ కూడా ఎలా ఏర్పాట్లు చేశారు? ఇక్కడ పరిస్థితి ఎట్లా? దాదాపుగా ఏదైతే ఈరోజు మేము 1,00,000 మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ 3 జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు జరగబోయే బహిరంగ సభకి దాదాపు 1,00,000 మంది పైచులకులే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసాం గ్రౌండ్లో. అలానే ఈ గ్రౌండ్ చుట్టూ కూడా దాదాపు 7 ద్వారాలు ఉన్నాయి. ఏ ద్వారం నుంచి ఎవరు ఎంట్రీ రావాలి, వీఐపీ ఎంట్రీ ఎలా ఉంది, లేకపోతే ప్రెస్ ఎక్కడ ఉంది, లేకపోతే ఇవన్నీ కూడా అన్ని విధాలుగా వచ్చే ప్రజానీకానికి ఎవరికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఎలా ఉండాలి, లేకపోతే వెహికల్స్ ఎక్కడ పెట్టాలి, వాటర్ సప్లై ఏంటి, ఇవన్నీ కూడా ఎవ్వరు ఒక్క ఇబ్బంది కూడా పడకుండా అన్నీ కూడా మా నాయకుల ఆదేశాలతో, విజయసాయిరెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ దాదాపుగా 10 రోజుల నుంచి
రాష్ట్ర హైకమాండ్ నుంచి వచ్చిన అందరూ కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ మోపిదేవి వెంకటరమణ గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, ఇలా మెరుగు నాగార్జున గారు కానివ్వండి, వీళ్ళందరి సలహాలతోటి మేము గ్రౌండ్లో వచ్చే జనాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మేము. ఇది బిందు మొత్తం కూడా ఇక్కడికి వచ్చే ఏ ఒక్కరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి సంబంధించి ఎంట్రీస్ అన్నింటిలో కూడా ఈ మధ్యాహ్నం నుంచే పోలీసులంతా కూడా ఇక్కడికి అంతా పోలీసులు బందోబస్తు రాబోతుంది. ఈ మధ్యాహ్నం నుంచి వచ్చే వారందరికీ కూడా ఎలాంటి వాళ్ళు లోపలికి రావడానికి ఎంట్రీస్కి సంబంధించి విఐపి ఎంట్రీ కానీ, అలాగే మీడియాకి సంబంధించి, అలాగే పబ్లిక్, అలాగే పార్టీ క్యాడర్, ఇలా అన్నీ కూడా కేటగిరీ వైజ్గా పాస్లు కూడా పార్టీ ఇష్యూ చేసింది. వాళ్ళందరూ కూడా పాస్లు ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు. అలాగే ప్రత్యేక హోదా కాంక్షించే వాళ్ళంతా కూడా అనేక జిల్లాల నుంచి ఇప్పటికే బయలుదేరుతున్నట్లు సమాచారం అందుతుంది. వాళ్ళంతా కూడా ఎవరు వచ్చినా కానీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక హోదా నినాదాన్ని ఉత్తరాంధ్ర గడ్డపై మరోసారి ఢిల్లీకి వినిపిస్తామని చెప్పి పార్టీ నేతలు చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్.